టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస హిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్కు ఫిదా అయిపోయారు. సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ కలెక్షన్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు నార్త్లోనే భారీ కలెక్షన్స్ను అందుకున్నాయి. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ను రాబట్టింది. ప్రస్తుతం 4-5 సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ గురించి షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాస్ ఓ సర్జరీ చేయించుకోవడానికి ఫారెన్ వెళ్ళినట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ప్రభాస్ ఏ పార్ట్కు సర్జరీ చేయించుకున్నారన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, ఫౌజీ, కల్కి 2 సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ 90% పూర్తయింది. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. బయట ఫంక్షన్స్ లో, ఈవెంట్లలో పెద్దగా కనిపించరు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ కు తీవ్ర గాయమైందని ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ గాయం కారణంగా ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో కాలుకు తీవ్ర గాయమైందని, అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభాస్ పిఆర్ టీం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారని సమాచారం. అయితే గతంలో గాయమైన చోటే ప్రభాస్ కు తిరిగి గాయం అవడంతో పాటు కాలులో ఉన్న ఐరన్ రాడ్ బ్రేక్ అవడంతో సమస్య మరింత తీవ్రతరమైందని తెలుస్తుంది. ప్రభాస్ కాలు నరాలు దారుణంగా దెబ్బతిన్నాయట. అందుకే నడవలేని స్థితిలో ఉన్నాడట. ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రిలో ప్రభాస్ కు సర్జరీ జరిగినట్టు తెలుస్తుంది. ప్రభాస్ కు 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ కాలుకు గాయమైందనే విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ టీం దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.